కుటుంబానికి దూరమై పట్టించుకునేవాళ్లు లేక దీనమైన స్థితిలో జీవిస్తున్న ఇద్దరు అనాథ మహిళలకు శ్రీ శంకర గురూజీ నిర్మించిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పునర్జన్మనిచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే మనం చూస్తున్న ఈ అభాగ్యుల పేర్లు వెంకటమ్మ, శారద. విధిరాత కారణంగా వీధుల పాలైన ఈ మహిళలు పెద్దపల్లి బస్టాండు వద్ద ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దీనమైన స్థితిలో ఉండగా వారిని గమనించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష గారి ఆదేశాల మేరకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను ఆశ్రమ సిబ్బంది కారులోంచి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి ఆశ్రమం లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వారిని తీసుకువచ్చిన స్వర్ణలత గారు మాట్లాడుతూ వాళ్లను తీసుకురావడానికి గల కారణాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను పెద్దపల్లి పట్టణం నుండి వస్తున్నాను. గత కొన్ని రోజులుగా పెద్దపల్లి పట్టణం శివారులో ఇద్దరు మతిస్థిమితం లేక ఒక దిక్కుతోచని స్థితిలో బస్టాండ్ సమీపంలో ఒకరు, గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర ఒకరు పడి ఉండడంతో మాకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకి సమాచారం అందించడంపై వెనువెంటనే వారి ఆరోగ్య పరిస్థితి సంరక్షణకై ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమానికి తరలించడం జరిగింది. ఇది నేను తీసుకురావడం ఇప్పటికీ దాదాపు నెలకు ఒక 2 సార్లు రావడం జరుగుతుందండి. ఇది అమ్మ నాన్న ఆశ్రమంని నిజంగా ఈ పుణ్యలింగేశ్వర స్వామి సాక్షాత్తు వీళ్ళందరికీ సేవలు అందిస్తున్నాడనే నమ్మకం అనేది మాకు కూడా చాలా కలుగుతుందండి. ఈ అమ్మ నాన్న ఆశ్రమాన్ని ఈ నిర్వాహకులు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మరిన్ని ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అనంతరం శ్రీమతి గట్టు శ్రావణి గారు వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆ అభాగ్యులతో మాట్లాడగా తనకంటూ ఎవరూ లేని వెంకటమ్మను పలకరించేసరికి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఈ సందర్భంగా వారిని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు. ఒకప్పుడు కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించి నేడు అనాథులై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ అభాగ్యులు నేటి నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లగలరని శ్రీ శంకర గురూజీ కోరుతున్నారు.